బ్రహ్మదేవుడు మరియు శతరూప అంటే సరస్వతి కథ. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని నిర్మించాలని సంకల్పించినప్పుడు తన మనస్సు నుండి ఎందరో మానసపుత్రులను అంటే సనకసనందనాదులు, వశిష్ఠుడు, పులస్త్యుడు మొదలైనవారు సృష్టించాడు. అయితే వారు కేవలం తపస్సు మరియు జ్ఞానమార్గంలోనే వెళ్లారు, కాని సృష్టిని ముందుకు తీసుకెళ్లలేదు. శతరూప జననం. సృష్టి విస్తరించాలంటే స్త్రీపురుష తత్వం అవసరమని గుర్తించి బ్రహ్మ తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాడు. ఒక భాగం పురుషుడు అంటే మనువు, రెండో భాగం స్త్రీ, ఆమెనే శతరూప అంటారు. అనేక రూపాలు ధరించగలదు కాబట్టి. కొన్ని పురాణాల్లో ఆమెనే వాక్కుకు అధిదేవతయైన సరస్వతిగా పేర్కొన్నారు. బ్రహ్మదేవుని వ్యామోహం. శతరూప అత్యంత సౌందర్యవతి కావడంతో ఆమెను చూసి బ్రహ్మ ముగ్ధుడయ్యాడు. ఆమె ఏ దిక్కుకు వెళితే ఆ దిక్కును చూడటానికి బ్రహ్మకు కొత్త తలలు మొలిచాయి. ఆమె కుడిపక్కకు వెళితే కుడివైపు ఒక తల, ఎడమకు వెళితే ఎడమవైపు ఒక తల, వెనక్కి వెళితే వెనుకవైపు ఒక తల, ఆకాశంలోకి వెళితే పైవైపున 5వ తల మొలిచాయి. ఇలా బ్రహ్మదేవుడు తన సృష్టిపట్ల మోహాన్ని పెంచుకోవడం ధర్మవిరుద్ధమని పురాణాలు చెబుతున్నాయి. శివుడి శిక్ష మరియు 5వ తల ఖండన. బ్రహ్మ తన కూతురి వరస అయ్యే శతరూప అంటే తన నుండి పుట్టినది కాబట్టి మోహం పెంచుకోవడం చూసి పరమశివుడు ఆగ్రహించాడు. సృష్టికర్తే ఇలా కామవశుడైతే లోకానికి తప్పుడు సందేశం వెళుతుంది అని భావించి అహంకారానికి మరియు మోహానికి చిహ్నంగా బ్రహ్మ 5వ తలని శివుడు ఖండించాడు. ఆలయాలు లేకపోవడానికి కారణం. ఈ సంఘటన వల్ల మరియు అబద్ధం ఆడిన మరో సందర్భం అంటే లింగోద్భవ కాలంలో శివుని అగ్రభాగాన్ని చూశానని అబద్ధం చెప్పడం వల్ల బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా పూజలు జరగకూడదని, దేవాలయాలు ఉండకూడదని శాపం లభించింది. అందుకే రాజస్థాన్లోని పుష్కర్ వంటి అతికొద్ది చోట్ల తప్ప బ్రహ్మకు విడిగా గుడులు ఉండవు. తార్కిక అర్థం. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే దేవతల కథలు మనుషుల రక్త సంబంధాలు లాంటివి కావు. బ్రహ్మ అంటే సృష్టికర్త అంటే థాట్ లేదా కాన్సెప్ట్. సరస్వతి అంటే జ్ఞానం లేదా వాక్కు అంటే నాలెడ్జ్ లేదా స్పీచ్. సృష్టికర్త తన సృష్టిని వదిలి ఉండలేడు. ఒక ఆలోచన రూపుదాల్చాలంటే దానికి అక్షరం లేదా జ్ఞానం తోడవాలి. ఆ కలయికనే ఇక్కడ వివాహంగా వర్ణించారు.